ఈ పూజా కార్యక్రమం మొదటిసారిగా చూస్తున్నాను నేను. సినిమా ఓపెన్ అయ్యే ముందు పూజ చూశాను కానీ సినిమా రిలీజ్ అయ్యే ముందు పూజ అనేది మొదటిసారిగా చూస్తున్నాను. ఓ, మీ మంత్రాలు కూడా చదువుతారా? అయితే మైక్ ఇస్తాం. ఒక నిమిషం మైక్ ఇవ్వండి. మంత్రాలు ఉన్నాయంట పూజకి. వెంకట్ యాదవ్ గారు ఇప్పటికీ మీ బడ్జెట్ని వాడుతున్నారు, చూసారా వాళ్ళు? అది ఇంకోటి నేను రెండు మైకులు కావాలా మీకు? వాళ్ళు కూడా కలిసి చదువుతారా మంత్రాలు? అయితే మేము ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాం. ఇంకోటి కూడా కావాలా మీకు? సెంటర్లో ఉన్నావా మేము కెమెరాలకు? జర మాకు వీటి కెమెరాలు. ఇది మామూలు పూజే కదా, విరూపాక్ష పూజ కాదు కదా. అలా అయితే కొంచెం స్టేజ్ దగ్గర దూరంగా ఉందామని. విరూపాక్ష పూజ కాదండి, ప్రేక్షక పూజ. ఓకే, అయితే ఓకే. అందరూ ప్రేక్షక దేవుళ్ళు అంటారు కదా, కానీ ఆ ప్రేక్షక దేవుళ్ళకి ఒక్కళ్ళు కూడా దీప నైవేద్యాలు సమర్పించరే. అందుకని మా హుషారు పిట్టలు హిట్ అవ్వాలని మా ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ఇవాళ దీప నైవేద్యాలు సమర్పించాలని అనుకుంటున్నాం సార్. అగరబత్తులు ఓటో మర్చిపోతారు. అసలు ముందుగా వచ్చేదే ధూపం. ఆర్తిక బిల్లు ఉన్నాయా? తీసుకురా మరి. రైట్, ఓకే. ఇంకా తీసుకోండి. మైక్ కాదు, ఇది అగరబత్తి తీసుకో. రెడీ? అన్నీ ఉన్నాయి కానీ అగ్గిపెట్టి ఉందా? అగ్గిపెట్టి ఉందారా? పూలలో కప్పేసి మొత్తం. ఏంటది? రెడీ, దొరికింది. మీరు ముట్టియండి బాబు. భిక్షు గారు మంత్రాలు చదవండి. చదువుతాను నేను, అదే సిద్ధమే వచ్చిన. నేను అటు లేనండి, ఇటున్నాను. అయ్యో ఇట్లా మాట్లాడి అది. రెడీ? అంటే పూజ అర్థమైంది కండి. మా ఇంటెన్షన్ ఏంటంటే అందరూ ప్రేక్షక దేవుళ్ళు అంటారు కానీ పాపం ఏ ప్రేక్షక దేవుళ్ళు ఎవరు కూడా ధూప నైవేద్యాలు సమర్పించిన వాళ్ళు లేరు. అందుకనే మా హుషారు పిట్టల టీం మేము ఏం చేస్తున్నామంటే ఆ ప్రేక్షక దేవులకు ధూప నైవేద్యాలు సమర్పించి మా సినిమాని చూసి మా సినిమాకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. స్టార్ట్ చేయం. ఇంకా దీపమ్మ. ఓం క్లాస్ ప్రేక్షక దేవుళ్ళాయన నమః. ఓం మాస్ ప్రేక్షక దేవుళ్ళాయన నమః. ఓం ఇంకెవరు? ఫ్యామిలీ ప్రేక్షక దేవుళ్ళాయ నమః. ఓం మిక్స్డ్ ప్రేక్షక దేవుళ్ళాయ నమః. ఓకే, ఒకసారి యూత్ ఓకే. నేను జంజి మన జంజి ప్రేక్షక దేవులాయ నమః. ఇంకా ఎవరైనా ఉంటే గంజి ప్రేక్షక దేవులాయ నమః. ఓకే, ఒకసారి మొక్కండి అమ్మా. మీరు అయ్యా అట్టి పండులో పెట్టేసి అమ్మా. నెక్స్ట్ టెంకాయ కొట్టున్నాయన. అలాగే స్వామి గారు. టెంకాయ కొట్టడం కొంచెం కష్టంగా ఉంది. కొట్టనా? గురుగారు మీరే కానీ నాకు మైక్ పెట్టమ్మా. నువ్వు ఒక పని చేద్దామండి, టెంకాయ దీంట్లో కొడతాం. మా నాయుడు లొల్లి పెడతాడు, మీరు 65 లొల్లి పెడతాడు బయట పడితే. ఓం హుషారు పిట్టలు. ఓం ప్రేక్షక దేవులాయ నమః. మా సినిమాని హిట్ చేయాలి, సూపర్ హిట్ చేయాలి, బ్లాక్ బాస్టర్ హిట్ చేయాలి, ఇండస్ట్రీ హిట్ చేసినా పర్లేదు. జై టిఎఫ్ఐ. చెప్పండి అమ్మా. అలాగే. ఇప్పుడు ఫైనల్ గా హారతి ప్రేక్షకుల మీద ఉన్న ప్రేమతో ఆయన చేతిని చాపి మరి హారతి మీ చేతితోలే కదా? కాదా? ఎవరు మీ చేతుల్లో హారతి ఇవ్వట్లేదా ప్రేక్షకులకి? ప్రేక్షకుల మీద ప్రేమతో ప్రేక్షకులు హట్ అవుతారమ్మా. తీసిన చేతులు అన్నం తీసిన చేతులు కదా, అన్ని ఎమోషన్స్ ఎందుకు అని పూజలో ఆయన హారతి గైగోనరే మంగళ హారతి గైగోనరే. రెండైరే హారతి గైగోనరే మంగళ హారతి గైగోనరే. డబ్బున్న లేకున్న అప్పోసపోదీసి సినిమాని ఆదరించే తెలుగు ప్రేక్షక దేవుళ్ళు హారతి గైగోనరే మంగళ హారతి గైగోనరే. హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా ఏ ఊరు
దేవుడైనా ఆదరించే తెలుగు ప్రేక్షక దేవుళ్ళకు హారతి గైగోనరే, మంగళ హారతి గైగోనరే. ఈ చిన్న వాళ్ళం మేము, కొత్త వాళ్ళం మేము, హుషారు పిట్టలతో వస్తున్నాము, మమ్ములను ఆశీర్వదించి విజయం చేసే ప్రేక్షక దేవుళ్ళకు హారతి గైగోనరే, మంగళ హారతి గైగోనరే. ఓం దీపం ధూపం నైవేద్యం సమర్పయామి, తెలుగు ప్రేక్షకులకు సమర్పయామి. మొక్కరాబా మీరు? మీరు మొక్కండి. పొడిజ గారు మొక్కండి, మీరు మొక్కండి, మీరు మొక్కండి. వేణుగోపాల్ గారు, మీడియేటర్ గారు, మీడియా సార్ మీరు మొక్కండి. సురేష్ బాబు గారు సార్ మీరు మొక్కండి. అయిపోదామా? పక్కన మళ్ళీ మా పక్కన పెట్టమ్మా. రైట్. ఇప్పుడు ప్రేక్షకుల దేవుళ్ళకు పూజలు, దీపం ధూపం నైవేద్యం సమర్పించాం కాబట్టి మీ కోరికలు, మొదలు ఉన్న కోరికలు నువ్వు కోరుకోమ్మా. గట్టిగానమ్మా నా లెక్క. మా తెలుగు ప్రేక్షకులు అందరూ హుషారు పిట్టలు టీజర్ చూసి ఎవరన్నా అదిరినా బెదిరినా, ఇవాళ మా ట్రైలర్ చూసి మీకు మా సినిమా మీద ఒక నమ్మకం అయితే వచ్చింటుందని అనుకుంటున్నాము. మీరు కూడా అందరూ రేపు August 15th టికెట్స్ బుక్ చేసుకొని సినిమా చూడండి. మా నమ్మకం, మాపై నమ్మకంతో టికెట్స్ బుక్ చేసుకొని సినిమా చూసిన మీ నమ్మకం రెండు నిజమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు కూడా కోరుకురా ఆయన. అలాగే. సో ప్రేక్షక దేవుళ్ళకి నేను కోరుకునేది ఒకటే, పెయిడ్ ప్రమోషన్స్ మేము 14th నుంచి స్టార్ట్ చేసేసాము. పెయిడ్ ప్రమోషన్ కాదురా, పెయిడ్ ప్రీమియర్స్. పెయిడ్ ప్రీమియర్స్ అలాగే. అయ్యో పెయిడ్ ప్రమోషన్ అంటే కదా రా. పూజలు సో ఆ పెయిడ్ ప్రమోషన్ లేకుంటే మనం కష్టపడి ఏదో ఒకటి చేస్తున్నాం, మళ్ళీ పెయిడ్ ప్రమోషన్ జరుగుతుంది ఇట్లా. అలాగే గురుగారు. సో పెయిడ్ ప్రీమియర్స్ 14th నుంచే మొదలు పెట్టాం మేము. సో మీరు అందరూ మీ నియర్ బై థియేటర్స్, AAA సినిమాస్, AMB సినిమాస్లో మీకు ఆల్రెడీ టికెట్స్ ఓపెన్ అయిపోయినాయి. ప్రేక్షక దేవుళ్ళు 75% అప్పుడే బుక్ చేసేసారు గురుగారు. ఈ పూజతోని 25%, మిగిలిన 25% కూడా బుక్ చేసేలా మీరు జర మంచి ఇంకా పూజలు అలాగే అలాగే. సో అదే కోరుకుంటున్నాను నేను. ఇంకా 15th August రోజు మా సినిమా ప్రతి సినిమా థియేటర్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. సో మంచి బుకింగ్స్తో ఓపెనింగ్ స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను గురుగారు. ఓకే ఓకే అండి. అందరికి హారతి ఇద్దామండి. లేమ్మా ఒకసారి తొందరగా. నేను లేపుతాను, మీరు లేవు, ఒక చేయితో. అమ్మో, చాలా కష్టంగా ఉంది. సినిమాలో బరువు బాధ్యతలు ఉన్నట్టే ప్లేట్ మళ్ళీ ఈయన మళ్ళీ మొదలు పెట్టారు. ప్లేట్ తీసి పక్కన పెట్టండి. అందరికీ నమస్కారం. ఐ మైట్ బి రిపీటింగ్ మై సెల్ఫ్. ఈ కొన్ని నెలల ముందు వేణు బెకమ్ బ్రాట్ వెంకట్ యాదవ్ అండ్ భిక్షు టు మై ఆఫీస్. తీసుకొచ్చి వీళ్ళు ఒక సినిమా తీశారండి, మనం చూసి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయమన్నారు. వాళ్ళని చూసినప్పుడు అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త నిర్మాతలు ఒక రూరల్ తెలంగాణలో వాళ్ళు ఉండి ఒక సినిమా తీశారు. ఐ రియలీ ఫెల్ట్ అంటే హౌ హార్డ్ దే వర్క్ టు గెట్ దట్ ఫిల్మ్ రెడీ. దే స్పెండ్ సమ్ మనీ, బారోడ్. ఆ సినిమా తీసి చూపెట్టారు, మా స్టాఫ్ అందరు చూసి ఇట్ హ్యాడ్ ఇట్స్ లాట్ ఆఫ్ పాజిటివ్స్ ఉన్నాయి, తప్పకుండా చేసి ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయాలని వీ మేడ్ ఎ డెసిషన్. ఆ తర్వాత దే వెంట్ ఇన్ టు అ సెన్సర్ ఇష్యూ. వాళ్ళకి 2-3 months సెన్సర్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అవన్నీ ఓవర్కమ్ చేసుకొని నాకు చూపెట్టిన తర్వాత కొన్ని రీషూట్లు కూడా చేశారు. ఐ టోల్డ్ దెమ్ సర్టన్ థింగ్స్, అవి కూడా రీషూట్ చేశారు. అండ్ దెన్ ఒక చిన్న సినిమాని అందరు కంప్లైంట్ చేస్తాం, చిన్న సినిమాలకి హౌ డు యూ గివ్ లైఫ్ టు దీస్ ఫిల్మ్స్. దే ఆర్ ట్రయింగ్ డెస్పరెట్లీ. వాళ్ళ డిజిటల్ మీడియా రోజు ఏయో వ్యూస్ వస్తూ ఉంటే ఐఎమ్ నాట్ యూస్ టు మెనీ ఆఫ్ దీస్ థింగ్స్, కానీ వాళ్ళ రియల్ అగ్రెషన్ ఇన్ దట్ అది న్యాచురల్గా వచ్చినాయా ఎట్లా చేస్తున్నారో నాకు తెలియదు, బట్ దే రియల్లీ అగ్రెసివ్లీ మార్కెటెడ్ దేర్ ఫిలిం. ఇప్పుడు నాకు తెలియదు ఇలా చేస్తున్నారని. ఇప్పుడు ఒక requesting the audience to come and watch the film. You can see they've definitely made a good film. It is worth a view. My time will be well spent watching this film. I want to wish Venkat Yadav, Bhikshu, the hero, heroine, all the character actors, music director, editors, all of them who worked very hard for this film, all the best. And
I wish that they have a very, very good success. Please come and watch this film. థ్యాంక్ యూ సురేష్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం అండి. థ్యాంక్ యూ. యా, మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ సురేష్ బాబు గారికి తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, నేను సినిమా చూసినాక వాళ్ళు దేవ్ ఆల్రెడీ స్టార్టెడ్ రెగ్యులర్ షోస్ ఇన్ థియేటర్స్. ఇవాళ ఐ థింక్ వరంగల్లో వేస్తున్నారు షో. టుమారో ఆల్సో రిలీజ్ ముందు కూడా 3-4 ఊళ్ళల్లో సినిమాని ఓపెనింగ్ ఫర్ పబ్లిక్. నేను అన్న సినిమా బాగుంటే జనం చూస్తారు. దే ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ టు స్ప్రెడ్ ద వర్డ్. సో లెట్స్ గో అండ్ జస్ట్ పుట్ ద షోస్. అంటే ఈ క్లటర్లో మీరు బయటకు రావాలంటే మీరు ఎన్ని షోలు కావాలంటే 15వ తారీఖు ముందే వేసుకొని నిజంగా సినిమా బాగుంటే ఆటోమేటిక్లీ ద వర్డ్ విల్ స్ప్రెడ్ అండ్ దిల్ కమ్ అండ్ వాచ్ యువర్ ఫిలిం. అండ్ దే వెరీ కంఫర్ట్. ఇవాళ వరంగల్లో వేస్తుంటే ఇందాక వచ్చి చూపెట్టారు సార్, ఆర్గానిక్ ఓవర్ 75% ఆల్రెడీ బుక్డ్ అని చూపెట్టారు. సో ఇట్స్ వెరీ వెరీ నైస్. అండ్ లెట్ దెమ్, అంటే ఒక చిన్న సినిమా బయటకు రావాలంటే ది ఆడియన్స్ హ్యాస్ టు మేక్ అ డిసిషన్ టు కమ్ టు ద ఫిలిం. అందుకనే వీళ్ళు యూ హ్యావ్ టు బై యువర్ టికెట్ అండ్ కమ్ అండ్ వాచ్ దిస్ ఫిలిం. దే ఆర్ హ్యావింగ్ దీస్ షోస్ ఎవ్రీవేర్. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ గివ్ దెమ్ దేర్ రిజల్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ స్పెషల్ థ్యాంక్స్ సురేష్ బాబు గారికి తెలియజేస్తున్నాము. ఈ సినిమా నచ్చి ఆయన రిలీజ్ చేయడమే కాకుండా ఈ చిత్రమే ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. చిన్నప్పుడే చేతిలో ఫోన్ పెడుతున్నారు, అయిపోయాక చెడిపోయా. పిల్లలకి కొన్ని విషయాలు ప్రేమతోటి చెప్పాలి, కొన్ని కొట్టి చెప్పాలి, కొన్ని తిట్టి చెప్పాలి. అన్ని ప్రేమతోనే చెప్తున్నారు, చెడిపోతున్నారు. గారాబం ఎక్కువైపోయింది. ఏడిస్తే ఫోను, నవ్వుతే ఫోను, ఫంక్షన్ వస్తే ఫోను, ఏదొచ్చినా చేతిలో ఫోను 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 ఫోను, గిఫ్ట్ కూడా ఫోనే. చెడిపోకుండా ఏముంటారు? ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది, ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటున్నారు కదా. పిల్లలకు ఫ్రీడమ్ ఇవ్వాలని వాళ్ళని చెడగొడుతున్నారు, ఖచ్చితంగా చెడగొడుతున్నారు. మా సినిమా హుషారు పిట్టలు. తల్లిదండ్రులు పిల్లలు ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు, ఏం తెలుసుకోవాలి, ఏం తెలుసుకోకూడదు, పిల్లల్ని ఎట్లా పెంచాలి, ఏది చెప్పాలి, ఏది కొట్టి చెప్పాలి, ఏది తిట్టి చెప్పాలి, ఏది ప్రేమతో చెప్పాలి అనేది ఖచ్చితంగా చెప్తుంది. ప్రతి ఒక్కరికి, పిల్లలకి, పెద్దలకి, తల్లిదండ్రులకి, ప్రతి ఒక్కరికి చెప్తుంది. ఈ సినిమాలో నేను యాక్ట్ చేసినందుకు నిజంగా గర్వపడుతున్నా. ఎందుకంటే ఇంత మంచి సినిమా, యాక్టర్లకి ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. కొన్ని క్యారెక్టర్లు చాలా అరుదుగా వస్తుంటాయి, కానీ కొన్ని సినిమాలు చాలా రేర్ రావడం. కానీ రేరెస్ట్ నా జీవితంలో బెస్ట్ మెమరబుల్ సినిమా హుషారు పిట్టలు. ప్రేక్షకులకు కూడా బెస్ట్ 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 బెస్టెస్ట్ సినిమా. దాన్ని ఏమంటారో సూపర్ సినిమా అవుతుంది. ఇది పక్కా రాసి పెట్టుకోండి, ఇది బెస్ట్ సినిమా అవుతుంది. అందరు బల్లగుద్ది చెప్తారు. ఆగస్ట్ 15 తర్వాత హుషారు పిట్టలు అనే సినిమా మారు మోగిపోతుంది తెలంగాణ, ఆంధ్ర దేశాల్లో మొత్తం. ఇది పక్కా. ప్రతి ఒక్కరూ ఆగస్ట్ 15కి సినిమాని చూడండి, ఎంజాయ్ చేయండి. మీరు చూడండి, పక్కోళ్ళకి చెప్పండి. ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అవుతారు, నేర్చుకుంటారు. ఖచ్చితంగా హుషారు పిట్టలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడంతో పాటు మీకు చాలా విషయాలు నేర్పిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆగస్ట్ 15 పట్టుకొచ్చిరు, ఏం యాక్టింగ్ చేస్తారా అని అంటారు. అట్లా కాకుండా నాకు దేవుని లెక్క మా డైరెక్టర్ మా ఊళ్ళోనే దొరికిండు, తీసుకపోయాడు. అన్న ఏమనలేదు, రమేష్ ఇక రా అన్నాడు. పోయినా. ఇది 2025 5 తారీఖు డేట్లు ఇచ్చిండు సినిమాకు. డేట్ ఇచ్చిండు, మరి క్యారెక్టర్ చెప్తారో చెప్పడానికి భయపడ్డా. అక్కడ కట్ చేస్తే ఏమైందంటే మళ్ళీ సినిమా భాషలో 6 నెలల తర్వాత పిలిపించుకొని మన ఊర్లో గిల్లి ఎట్లా ముచ్చట పెట్టుకుంటారో చెప్పమన్నాడు. చెప్పిన 6 నెలలకు నా పేరు మీద క్యారెక్టర్ రాసి తీసుకపోయి నాతో చేపిస్తుంటే ఆయన ఎంత ఎంజాయ్ చేసుకుంటూ చేపిస్తున్నాడు. ఆ క్యారెక్టర్ లీనమై రాసుకుంటూ కానీ నాకు అంత ఎమోషన్ కనెక్ట్ అవుతూ ఉందండి. అంటే ఆ తండ్రి పడే బాధ, ఆ ఎమోషను ఓ దిక్కు బయటికి వెళ్తున్నా, ఎమోషన్ ఫీల్ అవుతున్నా, మళ్ళీ డైరెక్టర్ కావాల్సింది ఇవ్వాలి. ఆ క్యారెక్టర్ వినోదాత్మకంగా మెసేజ్ ఇవ్వాలి. కాబట్టి నా జీవితానికి ఇది మర్చిపోలేని క్యారెక్టరు. అందరూ పిల్లలు సినిమాకి పోతారే ఇడిపోతున్నట్ట చెప్పకుండా పోతాడు కదా. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి తండ్రి తన కొడుకు కూతురుకు టికెట్కి పైసలు ఇప్పించి సినిమాకి పంపిస్తారని గర్వంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. లేకపోతే వంట దగ్గర ఉండి
అంటే ఈ రోజుల్లో అంటే మిక్సర్లు గ్రైండర్లు అన్నీ వచ్చేసి అమ్మలంతా కొంచెం పాష్ అయిపోయి ఉండొచ్చు. కానీ మా అమ్మల కాలం ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ ఏ మిషన్స్ లేనప్పుడు అమ్మలు ఎప్పుడు పొయ్యి దగ్గర వంటల దగ్గర ఉండేవాళ్ళు. మీరు ఎప్పుడు ఉన్నా మీలో మా అమ్మాయి కనిపించింది నాకు. అంటే ఈ సినిమాలో అంత సహజత్వంగా ఉన్నాయి సినిమాలు అంత సహజంగా ఉన్నాయి. అలాగే మన రమేష్ గారిని చూసినప్పుడు ఊర్లో మా తిరుపతేమ ఉంటారు. సో సేమ్ అలాగే అన్న అందరు కూడా ఈ సినిమా అంతా ఊర్లలోకి వెళ్ళము మనము బిజీలో ఉండి ఈ మధ్య చాలా బిజీ ఉండి దానికి కానీ ఈ హుషారుపేటలు ఎప్పుడు చూసినా నాకు మా ఊరికి పోయినట్టే ఉంటుంది. అంత సహజంగా సినిమా తీశాడు భిక్షు. సో తప్పకుండా 15 తర్వాత నేను చెప్పుడు కాదు మీరందరూ ఈ మాటలన్నీ చెప్తారు. 15కి అందరు రండి, సినిమా చూడండి, మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. ముందుగా డే 1 నుంచి కూడా సపోర్ట్ చేస్తున్న మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సో మేము మూవీ చేసేటప్పుడు ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఎంతో కాన్ఫిడెంట్గా మనం చేస్తాం, మూవీ ఎలాగన్నా హిట్ అవుతుందని చెప్పుకుంటూ వచ్చాము. మూవీ అంతా అలానే కంప్లీట్ చేసాము. కానీ ఎక్కడో కానీ ఒక చిన్న భయం ఉండేది, అరే మనకు కూడా ఎవరన్నా మంచి సపోర్ట్ ఉంటే బాగుండేదేమో అని అనుకునే టైంకి వేణుగోపాల్ సార్ ఇంకా సురేష్ బాబు సార్ సపోర్ట్ యాడ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్ లేకపోతే ఈ జర్నీ అసలు పాసిబుల్ అయ్యేదే కాదు. అండ్ మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, డిఓపి సార్ అండ్ మొత్తం మై హోల్ టీమ్ మొత్తం ఎంత కష్టపడి ఇంత పెయిన్ తీసుకొని నాపై నమ్మకంతో, నా యాక్టింగ్ నమ్మకంతో నేను డెబ్యూట్ ఫిలిం అయినప్పటికీ కూడా నా యాక్టింగ్ మీద చాలా నమ్మకం పెట్టారు. ఆ నమ్మకంతో ఇంత దూరం వచ్చినందుకు ఈసారిగా నా 7 కొండల ఎంకన్న స్వామి నా వెనకుండి నన్ను గెలిపించినాడా స్వామి, చాలా గొప్పదాన్న ఇప్పుడుస్తాను స్వామి. ఏమప్పా అర్థమవుతా ఉండదా? బుక్ మై షోలో టికెట్స్ ఆల్రెడీ ఓపెన్ అయినాయి. ఓమ్మి మీకు కూడా చెప్తాండా, మీరు కూడా తూరి కన్నయ్యండి. ఏమన్నా తప్పులు మాట్లాడితే క్షమించండి. నేను ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే అందరూ కూడా ఫస్ట్ నుంచి చిన్న సినిమా అని చెప్పి చాలా హర్ట్ చేశారు. మేము ఎప్పుడైతే సురేష్ ప్రొడక్షన్స్లో కాలు పెట్టామో అప్పటి నుంచి మాకు ఒక నమ్మకం వచ్చింది, అరే ఇప్పుడు మనకి చిన్న సినిమా కాదు ఇది అని చెప్పి. అలానే మీరు కూడా మీడియా అందరూ మీరు కూడా సపోర్ట్ చేస్తే ఈ చిన్న సినిమా కాస్త పెద్ద సినిమా అవుతుంది, పెద్ద హిట్ అవుతుంది. ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేయండి అబ్బా, మీ అమ్మాయినబ్బా ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. August 15th రిలీజ్ అవుతుంది మన హుషారుపేటలో సినిమా. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఈ మూమెంట్ కోసం నేను ఒక 5-6 ఇయర్స్ నుంచి కృష్ణనగర్ సన్లో, మళ్ళా ఫిలిం నగర్ సన్లో, మణికొండ ప్రొడక్షన్ హౌసెస్, మళ్ళా ఈడ ఆడిషన్ కాల్ కనిపించిన ఆ రూమ్లోకి వెళ్ళిపోయి ఆడ ఆడిషన్లు ఇచ్చి ఇలా తిరుగుతూ నాకు భిక్షు గారి దర్శనం ఇంకా వెంకట్ గారి దర్శనం దొరికింది. ఇంకా వాళ్ళు నా ఆడిషన్ చూసి నన్ను నమ్మి ఒక క్యారెక్టర్ రాశారు నాకు. అంటే సినిమా లైక్ అగ్రిమెంట్స్ ముందైతే నాకు ఒక క్యారెక్టర్ అనిపించింది, ఏదో సపోర్టింగ్ క్యారెక్టర్ ఏదో ఉంటుంది. ఎందుకంటే నేను 5-6 ఇయర్స్ నుంచి ఐ బీన్ లైక్ పాసింగ్ క్యారెక్టర్స్ చేస్తూ సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ ఇంత తొందరగా మనకు రాదులే, ఇంకా 2-3 సినిమాలు, ఇంకా ఒక 10-15 సినిమాస్ తర్వాత ఎవరన్నా నమ్మి ఆఫర్ ఇస్తే ఇవ్వగలరో ఏమో అనుకుంటుండే. బట్ సార్ థ్యాంక్ యూ సో మచ్. నమ్మి ఫస్ట్ అంటే అసలు లీడ్ అంటేనే నాకు షాక్ వచ్చిందమ్మా, లీడా నేనేనా? ఓకే థ్యాంక్ యూ సార్. జస్ట్ అంటే షాక్లు ఉండే, సో ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేదు సార్ ముందు. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా సినిమా 2Dయే బట్ 4D ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు, అది ఎలా చెప్తాను నేను. సాయ్ అన్న, డిఓపి సాయ్ అన్న సినిమాటోగ్రఫీ చూస్తే మీకు ఒక ఊర్లో, అరే మన ఊరే కదా ఇది, అరే మనం ఈ గల్లీలో ఈడ ఈ షాప్ దగ్గర మనం అదేంది పెప్సీలు కొంటూ పెప్సీలు తింటూ పెప్సీ సార్ చిన్న ఉంటాయి. ఆయన పెప్సీని కూడా ఫ్లెక్సీ అనుకుంటున్నారు, ప్రమోషన్స్లో ఫ్లెక్సీస్. సో పెప్సీలు అలాంటివి. ఇంకా మా మ్యూజిషియన్ చరణ్ అన్న, ఇంకా లిరిసిస్ట్ చిరంజన్ అన్న కొట్టిన మ్యూజిక్తోని మీకు ఒక మట్టి వాసన, ఒక మట్టి ఫీల్ వస్తుంది. సో మీరందరూ వెళ్ళండి, సినిమాని ఎంజాయ్ చేయండి. ఇంకా పడ్డది అన్న కదా. సో ఫైనల్లీ సురేష్ బాబు గారి ప్రొడక్షన్లో నా సినిమా ట్రైలర్ పడ్డది. అండ్ ఫైనల్లీ సే ప్లీజ్ గో book your tickets and enjoy a movie. చూసారు ఆ ట్రైలర్,
ఎమోషన్కి ఎమోషన్, కల్చర్కి కల్చర్, ఫన్కి ఫన్, మళ్ళా చాలా ఉన్నాయి. హార్ట్ చేస్తుంది, సస్పెన్స్ కూడా చాలా ఉంటాయి. సో చాలా చాలా థ్రిల్లింగ్ ఉంటుంది సినిమా చూడడం కూడా. సో ప్లీజ్ 15th ఆగస్ట్ రోజు మీరు వెళ్ళి మీ ఫ్యామిలీస్తోని వెళ్ళి టికెట్స్ బుక్ చేసి సినిమాని ఎంజాయ్ చేయండి. ఇంకా ప్రేక్షకులే మా దేవుళ్ళు, నిజంగా మీరు దేవుళ్ళే. అండ్ లాస్ట్ టైం చెప్పినట్టు ప్రతిసారి ఏ స్టేజ్ మీద అని ఉండనియండి. అందరు అంటుంటారు దట్ మీరు మీ పని చేయండి, మిగతాదంతా భగవంతుడి మీద వదిలేయండి. బట్ నీ ఈ చెయ్యి నేను పైకి చూపియా, ఈ చెయ్యి మీకే చూపిస్తా. ఎందుకంటే మీరే మా దేవుళ్ళు. మీరు మా సినిమా చూడడానికి వెళ్ళారంటే అది మాకు దేవుడు ఆశీర్వాద్ ఇచ్చినట్టే. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ఇన్ థియేటర్స్ ఆన్ 15th ఆగస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంష్. డైరెక్ట్గా అంటే ఎన్నో ప్రెస్ మీట్లో ఎన్నో మాట్లాడాము, టీం గురించి కూడా మాట్లాడాము. ముఖ్యంగా నేను ఈ సినిమాకి సపోర్ట్ చేయడానికి కారణం ఒక మంచి సినిమా. ప్రేక్షక దేవుళ్ళు వచ్చి ఆశీర్వదించాలని ఇందాక పూజలన్నీ చేశారు టీం అంతా. డెఫినెట్లీ మంచి పనులు చేస్తే దేవుళ్ళు ఎలా ఆశీర్వదిస్తారో, మంచి సినిమాలు చేస్తే ప్రేక్షక దేవుళ్ళు ఆశీర్వదిస్తారని ఎన్నోసార్లు నిరూపించారు. నా సినిమాలో కూడా నిరూపించారు. అలాగే ఇది ఒక మంచి సినిమా, మీరు తప్పకుండా ఆశీర్వదిస్తారని గట్టిగా నమ్ముతున్నా. 15th రోజు 14th ఈవినింగ్ నుంచే ప్రీమియర్ షోలు స్టార్ట్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి. 15th రోజు నాడు ఈ సినిమా 2 రాష్ట్రాల్లో అన్ని థియేటర్లు, అన్ని సెంటర్లో రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా మీడియా వాళ్ళు జర గట్టిగా ఒక చెయ్యి సపోర్ట్ ఎక్కువ చేసి ఈ సినిమాని నిలబెట్టాల్సిందిగా కొంచెం ముందుకు తీసుకెళ్ళాల్సి కోరుతున్నాం. కాంపిటీషన్లో ఉంది. ఎలాగైనా థియేటర్కి జనం వచ్చారంటే మాత్రం ఒక్క దగ్గర నుంచి ఒక్క నెగిటివ్ టాక్ రాదు. ఈ సినిమాకి డెఫినెట్లీ పాజిటివ్ టాక్ వస్తుంది. ట్రైలర్లో చూడగానే మీకు అర్థమవుతుంది సినిమాలో ఏదో దాగి ఉంది అని. డెఫినెట్లీ మీకు నచ్చిన ఒక అంశం దాగి ఉంది. మీరు థియేటర్లు రండి, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సీన్ దగ్గర బాగా కనెక్ట్ అయింది. అంటే నాకు ఒకేసారి చిత్రం సినిమా గుర్తొచ్చింది నాకు. ఎట్లా అసలు ఆ సీన్ ఎలా రాశారు అసలు? నేను అంతటా చెప్పుడు వచ్చానండి. ఈ సినిమాలో కథను కానీ సీన్లు కానీ నేను క్రియేట్ చేసి రాసిన ఏం లేదు. చుట్టుపక్కల చూసినా డైరెక్ట్ పెట్టేసి అంతే. అంటే రెగ్యులర్గా మనం చూసే చిన్నప్పటి సంది చూస్తూనే ఉన్నాం. నేను అంటే దీంట్లో తెలుస్తుంది. చిన్నప్పుడు ఒకటి రివీల్ అవుతుంది సెకండ్ హాఫ్లో. ఆ చిన్నప్పటి నేను చూసినది నా లైఫ్లో నేను చిన్నప్పటి సంది చూస్తూ పెరిగిన అవే సీన్ తీసుకొచ్చి పెట్టాను. అంటే ఒక ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ఎక్కువ కనిపించింది. సో అంటే కూతురు ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలని చెప్పి మెసేజ్ ఓరియంటే కనిపిస్తుంది కదా. ఆడియన్స్ ఏం తీసుకెళ్ళాలి మూవీ నుంచి చూసిన తర్వాత? అవేర్నెస్. అంటే నిజంగా ఇప్పుడు మన బ్రదర్ వాళ్ళు చెప్పారు ఇక్కడ, ఒక తండ్రికి కొన్ని చెప్పకూడని, కూతురికి తండ్రి చెప్పకూడని దీంట్లో కనిపిస్తాయండి. అది నేర్చుకోవచ్చు. అమ్మో తండ్రి వస్తే నేర్చుకోవచ్చు, తల్లిదండ్రులు వస్తే ఓహో ఇలా ఉంటుంది, ఆ పిల్లలు ఇలా చేస్తుండ్రా అంటే ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. కానీ తన ఇంట్లో తాను ఎవ్వరు కూడా అది ఒప్పుకోరు. ఇది ఒక్కసారి చూపిస్తుంది ఆ క్యారెక్టర్లని, ఆ కంటెంట్ని. హీరోయిన్ ఇక్కడ కూడా చాలా బబ్లీగా ఉంది, ఇన్నోసెంట్గా ఉంది. కానీ కట్ చేస్తే కొన్ని సీన్స్ దగ్గర కొంచెం ఇంటిమేసీ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి కదా. ఒక యాక్టర్గా ఏమన్నా, ఒక అమ్మాయిగా ఏమైనా ఇబ్బంది పడిన సీన్స్ ఉన్నాయా మీకు? ఆబ్వియస్లీ అండి, కొంచెం ఇబ్బంది అనేది ఉంటుంది. అండ్ మా డైరెక్టర్ గారికి కొంచెం రిక్వెస్ట్ చేసుకొని కొంచెం అలా అయితే కంప్లీట్ చేసాం సీన్స్ అన్నీ కూడా. ఓకే, అంటే టీజర్ వచ్చినప్పుడు చాలా నెగిటివ్ రియాక్షన్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు అనుకుంటున్నారు? పాజిటివ్ అవుతారని అనుకుంటున్నానండి. అంటే అంతకుముందు టీజర్ ఒక్కటి చూసి కొంతమంది జడ్జ్ చేశారు కదా. ఇప్పుడు ట్రైలర్ చూసి ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. డైరెక్టర్ గారు సార్, అవునవును, ముందుగానే వేస్తున్నారు, రిస్క్ ఏం అనిపించలేదా? అంటే ప్రీమియర్స్ 14 నైట్ వేస్తారు ఎవరైనా సరే. మీరు ఆల్రెడీ ఒక 3-4-5 డేస్ ముందే ప్లాన్ చేశారు కదా. ఫస్ట్ సినిమా మీద ఉన్న నమ్మకం. అంటే నేను పెద్ద సినిమా కాదు కాబట్టి ఎక్కువ మనీ ప్రమోషన్ ఖర్చు పెట్టలేను కాబట్టి మౌత్ టాక్తో సినిమా తీసుకెళ్దామనే ఆలోచనతో మేము ముందే చేస్తున్నాం అనమాట. రీజన్ అది అంతే. సురేష్ బాబు సార్ చెప్పినది తూచా తప్పకుండా పాటిస్తున్నాం. ముందు నుంచి మౌత్ టాక్తో వెళ్తే సినిమా కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తాయని అంతే. ఓకే, ఓవరాల్ ఎన్ని థియేటర్స్ రిలీజ్ చేస్తున్నారు? అది సురేష్ బాబు సార్ డిసిషన్. ఓకే, హీరోయిన్ గారు అదే ఎట్లా ఫీల్ అవుతున్నారండి? అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎలా ఉండకూడదు, అబ్బాయిలు ఎలా ఉండకూడదు అని ఉన్నాయి కదా, రియాలిటీకి దగ్గరగా ఉన్నాయి. మీరు కూడా టీనేజ్లో ఉన్నారు కదా. సో ఈ మూవీ నుంచి మీరు నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇద్దరు చెప్పండి. ఫస్ట్ అయితే బౌండరీస్లో ఉండాలన్న. లవ్ చేయండి పర్లేదు, బట్ బౌండరీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో నేను ఇంతకు ముందు చెప్పినట్టు పేరెంట్స్ని హర్ట్ చేయకుండా ఉంటే అది చాలా అనిపిస్తుంది నాకు.
బెక్కం గారు డేట్స్ చూసుకుంటే 3-4 మూవీస్ ఉంది కాంపిటీషన్. మీకు పర్టికులర్ కీ పాయింట్ అంటే మీరు ఈ మూవీని సెలెక్ట్ చేసుకోవడానికి ఏం చూసి సెలెక్ట్ చేసుకున్నారు? అది ఇందాక చెప్పే కదన్న, మంచి సినిమా ఆడకుండా ఇంతవరకు లేదు. 20 ఇయర్స్ నుంచి తీస్తున్న ఎన్నో చిన్న సినిమాలు నేను చేశాను, ఎన్నో కాంపిటీషన్లో రిలీజ్ చేసాం, 100% సక్సెస్ అయ్యాం. మంచి సినిమా చేసినప్పుడు కొంచెం ఎత్తుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, థియేటర్లు తక్కువ పడతాయి, కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి. బట్ థియేటర్లకి జనాలు చూసిన తర్వాత దాన్ని ఇంతకుముందు 1 వీక్ 2 వీక్స్ పడేది 10 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ షో మౌత్ టాక్ ఏదంటే సెకండ్ షో మొత్తం ఫుల్స్. నిన్న మార్నింగ్ షో మ్యాట్నిక్ ఫస్ట్ షోకి ఎంత ఉంటుందో సెకండ్ షో ఒకదానికి ఉంటుంది. నిన్న వంశీ గారు ఇంటర్వ్యూలో చెప్పారు, అది కరెక్ట్. మౌత్ టాక్ చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. సోషల్ మీడియాలో ఇంతకుముందు మౌత్ టాక్ అంటే ఒకరి నుంచి ఒకరికి వెళ్ళాలి అట్లా ఉండేది, తెలిసింది. ఇప్పుడు ఏంటంటే ఎలాగైనా వాళ్ళు స్టేటస్ పెట్టుకుంటున్నారు, ఫ్రెండ్స్కి చెప్పేస్తున్నారు, ఒక్కసారి ఒక 1000 మంది తెలిసిపోతుంది. కాబట్టి మౌత్ టాక్ తోటి సినిమా స్ప్రెడ్ అవుతుంది. ధైర్యంగా రిలీజ్ చేయడానికి కారణం ఒకటి, హాలిడే ఉంది, 15th రోజు సాటర్డే రోజు రిలీజ్ చేస్తున్నాం, 14th ఈవినింగ్. 14th రోజు పెద్ద సినిమా ఉంది. డెఫినెట్గా దీన్ని దొరికిన థియేటర్లలో బాగున్నప్పుడు ప్రేక్షకులు 3 వీకెండ్ 3 మూవీస్ కూడా చూస్తారు. కాబట్టి నిన్న మొన్న కూడా రిలీజ్ అయిన 2 సినిమాలు రిలీజ్ అయినాయి. 2 సినిమాలు సూపర్ హిట్లు అయినాయి. DC అండ్ కొరియన్ కనకర 2 సినిమాలు సూపర్ హిట్, 2 సినిమా కలెక్షన్ బాగున్నాయి. అలాగే ఈ వీకెండ్ కూడా 100% మా సినిమా కూడా ప్రేక్షకులకి సక్సెస్ఫుల్గా ఇస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బట్ సింగిల్గా వస్తే ఎక్కువ స్క్రీన్స్ అనేది ఫస్ట్ డేనే ఎక్కువ స్క్రీన్స్ నో నీడ్. అసలు ఆ ఎక్కువ స్క్రీన్లు అనేది చాలా తక్కువ. మనకు చాలా ఎక్కువ 800 స్క్రీన్స్ ఉన్నాయి, మనం అకామిడేట్ చేయొచ్చు. దొరికిన 100 స్క్రీన్స్లో ఫుల్ అయితే మనం అనుకున్న రెవెన్యూ డబుల్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్ ఏంటంటే దొరకగానే బాగున్న సినిమాకి షోస్ పెంచుతూ వెళ్తారు. 7 స్క్రీన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఎనఫ్ అనమాట. మామూలుగా అయితే ఎక్కువ కావాలి అనుకుంటాం, కానీ ఎక్కువ పెట్టడం వల్ల కూడా నేను పెట్టాను ఫస్ట్ నుంచి కూడా, తక్కువ సెంటర్సే పెట్టాలని ట్రై చేస్తాం. ఇందాక నాగవంశి గారు చెప్పింది ప్రస్తావన తీసుకొచ్చారు కదా మీరు, అంటే నాగవంశి గారు చెప్పినట్టు సినిమాకు పెయిడ్ పబ్లిసిటీ, ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్లు ఇవన్నీ వేస్ట్, దానివల్ల టికెట్లు దిగవని నాగవంశి గారు అన్నారు కదా. మీరు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నారు, నిజంగా ఆయన చెప్పిన దాంతో ఏకీభవిస్తారా మీరు? 100% ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు పబ్లిసిటీ సినిమాకి చేస్తాం, అందరం సాంప్రదాయం ఫంక్షన్స్ అవి చేస్తాం, కానీ టికెట్ దిగాలంటే ఆడియన్స్కి కావాల్సింది ఓన్లీ మౌత్ టాక్ చూసి, థియేటర్ ట్రైలర్, పోస్టర్ అవి చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వెళ్తారు. వాళ్ళు మనమైనా సరే ఎవరైనా ప్రేక్షకులు చాలా తెలివైన వాళ్ళు, దే ఆర్ స్పెండింగ్ దేర్ వాల్యుబుల్ టైం అండ్ మనీ. కాబట్టి అంత ఈజీగా థియేటర్ దాకా రారు, అది చూసే వస్తారు. ఇవన్నీ సినిమా, ఈ ఫంక్షన్లు ఇవన్నీ మన సినిమా ఒకటి ఉందని గుర్తు చేయడానికి తెలుస్తుంది. టికెట్ దిగడానికి మాత్రం వాళ్ళు ట్రైలర్ చూసే, ఇది ఒక ఫంక్షన్ చూస్తారు, ట్రైలర్ చూస్తారు, తర్వాత ట్రైలర్కి నచ్చితేనే వెళ్తారు. కాబట్టి ఎప్పుడైనా కంటెంటే మెయిన్, ట్రైలరే మెయిన్. అంటే ఏ ప్రోడక్ట్ అయినా అమ్ముకోవాలంటే ఖచ్చితంగా పబ్లిసిటీ అనేది ముఖ్యం. సో మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే మీద ఒక సినిమా రిలీజ్ అవుతున్న సంగతి ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్, ట్రైలర్ రిలీజ్ ఇలా చేస్తేనే కదా తెలుస్తుంది. అలా అని పూర్తిగా పబ్లిసిటీని విస్మరిస్తే చాలా సినిమాలు పబ్లిసిటీ లేక జనాలకు రీచ్ అవ్వని సినిమాలు కూడా చాలా ఉన్నాయి కదా. నిజం ఏంటో చెప్పాము, విస్మరించలేదు. ఇవన్నీ సినిమా ఉందని తెలవాలంటే డెఫినెట్లీ ఇవన్నీ చేయాలి. అవన్నీ దానికోసం మీడియా చేస్తున్నాం, లాస్ట్ 25 years నుంచి మేము చేస్తున్నాం. కానీ టికెట్ తెగాలని ట్రైలర్ అంటే ఇట్ మీన్స్ మేము అక్కడ జాగ్రత్త పరిచేది ఏంటంటే కంటెంట్ మీద నమ్మండి అంటున్నా. ఇవి చేసినంత మాత్రాన్నే రారు, ఇవి సినిమా ఉందని తెలుస్తుంది. మనం చూడగానే ఏదో సినిమా పోస్టర్ వచ్చింది, ఏదో సినిమా రీవెంట్ జరిగింది అంటే అది ఏంటన్నా ట్రైలర్ తెలియ చూస్తాడు. ఆ ట్రైలర్ నచ్చితేనే వాళ్ళు టికెట్ దిగుతుంది. ట్రైలర్ నచ్చిన టికెట్ దిగుతున్నా కానీ ఫంక్షన్ చూసి టికెట్ దిగుతున్నాం. కానీ ఫంక్షన్లు చేయాలి జనాలు తెలవాలంటే. సార్ కానీ ఇది హైదరాబాద్లో సినిమా తెలుసుద్ది రిలీజ్ అవుతుంది, బట్ ఎక్కడో ఉన్న రూరల్ ఏరియాస్ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అక్కడ తెలియాలంటే దాని ప్రమోషనల్ వైజ్ కానీ వెళ్తేనే కదా దానికి కనెక్ట్ అయ్యేది ఆడియన్స్. అదే చెప్తున్నాం, మీరు చెప్పింది ఫంక్షన్లు ఇవన్నీ సినిమా ఉందని తెలుస్తుంది. టికెట్ దిగాలంటే మాత్రం ట్రైలరు అండ్ ఉంటుంది. మనం చేస్తాం, రీల్స్ చేస్తాము, వైరల్ కంటెంట్ అంటాం, వైరల్ చేస్తాం. వైరల్ ఉన్నంత మాత్రాన తెగదు, వైరల్ ఉన్నంత మాత్రం తెలుస్తుంది. తెలవడం వేరు, టికెట్ దిగడం వేరు. నీకు ఎన్ని వైరల్ కంటెంట్ ఉంటాయి, ఎన్నో చూస్తున్నాను. అన్ని సినిమాలకు వెళ్ళాం కదా, ఎప్పుడు వెళ్తా ట్రైలర్ బాగుందంటున్నా లేదా సినిమా బాగుందంటున్నా అప్పుడే వెళ్తాం. అదే చెప్పింది ఆయన చెప్పింది, నేను చెప్పింది అదే. ట్రైలర్ అవి చూసినా టికెట్ తెగుతుంది, టికెట్ తెగడం తెలవడం అది చెప్పింది.